అవినీతి ఏమైందో అందరిని ఎవరు అడిగా చెప్తారు. దీనికి పెద్ద ఇదిలే. అసలు ఫ్లైఓవర్ ఉంది కదా పెద్దది, దాని కింద కూర్చున్న ప్రతి ఒక్కరు చెప్తారు ఇప్పుడు ఎందుకు పెరుగుతూ పోయిందని. అంటే రైల్వే బ్రిడ్జ్ ఇక్కడ నుంచి అక్కడ దిగాల్సినది ఊరవతలకి ఎందుకు పోయిందనేది ఎవరిని అడిగినా చెప్తారనమాట. ఏ డీలర్ని అడిగినా అడుగుతారు బియ్యం అడిగి పోయిందనేది. మీరు నీతి గురించి మాట్లాడి దానికి మేము సమాధానాలు చెప్పుకుంటా. అసలు గుండాల క్షేత్రానికి మనం పెట్టినది ఏమండి? మనకు చెప్పేది వాళ్ళు. నేను చెప్తా చూడండి, ఈరోజు గుళ్ళ కేవలము మన నియోజకవర్గం ఉండే గుళ్ళు ఏవైతే గుళ్ళనందరినీ కూడా బాగా పూర్వ వైభవానికి తీసుకుపోవాలనే ఒక ఆలోచనతో ఒక కంబగిరి స్వామి క్షేత్రానికి మాత్రమే మనము 60 లక్షలు పెట్టించడం జరిగింది తెలుసు. అదేవిధంగా శ్రోత్రియం గుండాలకు 22,60,000 కట్టడం జరిగింది. అదేవిధంగా ఒక ముచ్చట్ల క్షేత్రానికి 20 లక్షలు మన చేతి నుంచి కట్టడం జరిగింది. అదేవిధంగా పాలుట్ల రంగస్వామి దేవస్థానానికి 20 లక్షలు నగదు క్యాష్ కట్టడం జరిగింది. మీరా అండి మాట్లాడేది? గుండాలకు గుడి కట్టిస్తా అని చెప్పి 2004 తర్వాత అప్పటి ఎమ్మెల్యే గారు, ఈరోజు నీతి అవినీతి అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు 3 లక్షల రూపాయలు ఇప్పించుకొని 4 సంవత్సరాల తర్వాత ప్రజలందరూ పోయి అమ్మ మేము 3 లక్షలు ఇచ్చినాం కదా ఆడిపోయి డబ్బులు అంటే 4 ఏళ్ల తర్వాత వడ్డీ లేకుండా ఇచ్చినారు. వీళ్ళు మాట్లాడతారు. ఎంత అన్యాయం అండి ఇవన్నీ. అసలు రోడ్లు కాదు, నీళ్లు కాదు, గుళ్ళు కాదు, బళ్ళు కాదు. అందుకని నేను ఇప్పటికైనా చెప్తుండా, దయచేసి బ్యాలెన్స్ అవుట్ కావద్దండి. ఇప్పటికైనా చెప్తుండా, వితౌట్ డ్రైవర్ రండి, నేను కూడా వితౌట్ డ్రైవర్ వస్తా. ఇద్దరం కలిసి ఒకటే కార్లోనే పోతాం, నేనే డ్రైవ్ చేస్తా. మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా తిరిగొద్దాం, మీకు మొత్తం చూపిస్తా. ఫుడ్ గిడ్డు అన్ని కూడా నేనే చూసుకుంటా. మీరు అదే పార్టీ చేరుతిరి, వాళ్ళని అడగాల్సింట్రీ చేయమని చెప్పి నన్ను అడిగితే నాదంట బాధ్యత. అసలు ఇంకోటి కొత్తగా చెప్తారు, ఏది బుగ్గ పగులుతుందంట. అయ్యా నాది పగులుతుందో పగలదో వేరే విషయము, మీది పగిలినది అన్నో చూద్దాం ఫస్ట్. 1999లో పగలగొట్టినారా ఆదోన్లో, అంతే కదా? ఆదోన్లో ఎమ్మెల్యేగా నిలబడి ఓటమి జరిగింది. 2014లో మరొకసారి పగిలిందే కర్నూలు పార్లమెంట్లో ఓటమి. 2019లో మరొకసారి పగిలిందే ఓటమి. 3 సార్లు పగిలింది ఆల్రెడీ. మనదైతే ఇంతవరకు దేవుని దయ వలన, ప్రజలు మీ అందరి ఆశీస్సుల ప్రేమ వలన ఎప్పుడు అటువంటిది రాలే. అటువంటి పరిస్థితి వస్తుందని కూడా అనుకోవాలి. ఎందుకంటే మనము మనసారా మంచి చేయాలని చెప్పి ఉంటాం తప్ప ఇట్లా అనవసరమైన మాటలు మాట్లాడడానికి ఇవన్నీ కూడా ఆలోచన చేయలే. నా కెరియర్కు మీ కెరియర్కు ఏమన్నా పోలికనండి? నేను సర్పంచ్ నుంచి వచ్చిన. ఎక్కడి నుంచి వచ్చినా? సర్పంచ్ నుంచి. మా కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది? 1912 నుంచి రాజకీయాల్లో ఉంది. అంటే మీరు రాజకీయాలు అని తెలియనప్పటికే మా కుటుంబం ఇక్కడ రాజకీయాల్లో ఉంది. మీరు ఇంకా రాజకీయాల్లోకి రాకముందే మా తాత ఇక్కడ ఎమ్మెల్యే డోన్లో. మీరెవరండి వచ్చి మాకు అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ చూపిస్తున్నారు? ఎంత అన్యాయంగా మాట్లాడతారండి. అసలు ఫస్ట్ పాయింట్, మీ అడ్రస్ ఎక్కడా అని. ఎక్కడ అంటే మీరు కొడుమురా, ఆలూరా, ఎమ్మిగనూరా, ఆదోనే, కర్నూలా, ఎక్కడ అడ్రస్ మీది? ఒక క్లారిటీ ఉందా? మీరు కోడుమూరు రాజకీయాలు మా సొంత ఊరు అంటారు, అంటే మీ సొంత ఊరు కోడుమూరే కదా, అంతే కదా అర్థం. నెక్స్ట్ ఆలూరు ప్రయత్నం చేసి ఆలూరులో వద్దుపో అని చెప్తే ఈడికి వచ్చినారని మీరే చెప్తారు, మీ నోటితోనే చెప్తారు. ఎమ్మిగనూరు ప్రయత్నం చేస్తారు, మీకోసం ప్రయత్నం చేస్తారు, ఎమ్మిగనూరు లేదు పోండ్రి. ఆదోనైనా పర్వాలేదండ్రి, ఆదోని ఒకసారి ఇంతకుముందు నిలబడి ఓడిపోతుంది. ఆ తర్వాత కర్నూలు పార్లమెంటే యాక్చువల్గా మాకు ఇంట్రెస్టే లేదని మీరే ఎంట్రీ. దీనికి మళ్ళీ స్టాంప్ సైను సీలు పక్క నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వచ్చి చెప్పిపా. ఏమని చెప్పిపా? ఇంటికి కూడా రావకండి డోన్ గురించి మాట్లాడే పాట అయితే అని చెప్పి. ఈరోజు వస్తారు మళ్ళా డోన్ మా అడ్డా అంటారు. అంటే అంత ఎట్టికి దొరికినారా డోన్లో? అంత ఎట్టికి దొరికినారా? అంత అమాయకంగా దొరికినారా? అంత ఆషామాషగా ఉందా రాజకీయాలు అంటే? అంత కళ్ళు మూసుకున్నారా పబ్లిక్? ప్రతి ఒక్కరికి ఇంకోటి ఏమి బెదిరిస్తున్నారంట. ఎవరు బెదిరిస్తారండి? ఎవరు బెదిరింపులు? ఫోన్ కాల్ చేస్తుండేది ఎవరు? ఒరే రాకుంటే నీ కాళ్ళు ఇరగొడతారా? ఎవరు చేస్తుండేది? తెలీదా? ఫోన్లు చాలా మందికి వచ్చింటాయి, సరేలే అని చెప్పి వీళ్ళు పెట్టేస్తున్నారు ఫోన్. బెదిరింపులు ఎవరు చేస్తుండేది అని ఫోన్ కాల్ చూస్తే తెలుస్తుంది. నా ఫోన్ నుంచి ఏమైనా బెదిరింపులు పోయినాయి, వాళ్ళ ఫోన్ నుంచి బెదిరింపులు పోయినాయని. అసలు ఎంత ఇదండి, నాకు అర్థం కాలే అసలు. దానికి తోడు మళ్ళా నేను భయపడుతున్నా అంట. నాకెందుకు భయము? నా మనస్సాక్షి చాలా క్లియర్గా ఉంది.
మనము దేవుని ఆశీస్సులు ఉన్నాయి, మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉన్నాయి. అందరికంటే ముఖ్య ప్రజలు మీరందరూ ఉన్నారు. మీరందరి కోసం నేను రాజకీయాలు చేస్తున్నా. నేను మొదట్లోనే చెప్పిన సమాజ సేవ అనేది ఒక బాధ్యత, సామాజిక బాధ్యత. అది అందుకోసం చేస్తున్నాము. మీరెందుకు చేస్తున్నారు? మీకు భయం ఉంది కాబట్టి ఇంటిల్లిపాటు తిరుగుతున్నారు. నాకు ఆ భయం లేదు కాబట్టి నా బాధ్యతలు ఇక్కడ పైన నిర్వహిస్తూ మీరందరూ పబ్లిక్ కానీ, ప్రజలు కానీ, మన లీడర్లు కానీ, మన క్యాడర్ కానీ నా తరఫున ఎలక్షన్ చేస్తారనే దమ్ము ధైర్యం నాకు ఉంది కాబట్టి నేను ఈరోజు బయట తిరుగుతున్నాను. మీరు ఇన్నిళ్ళు పట్టుకొని తిరుగుతున్నారే. ఇంటి ఒక్కొక్కరు ఒక్కొక్క రూట్ పొద్దున్న లేసిన నుంచి. భయం నీకా నాకా ఉండేది భయం? అసలు ఎంత అన్యాయంగా అండి. అసలు మళ్ళా కొత్తగా నీతికి అవినీతికి పోటీ అంట. పునాది రాయేసి ఇంతవరకు డబ్బాల ఫ్యాక్టరీ కూడా లేదు. మీరు మాట్లాడి మేము సమాధానం చెప్పి ఎట్లండి? ఇది నాకు అర్థం కాలే. అసలు నాకు తెలిసి మీకు జిఓఎంఎస్కు జిఓఆర్టీకి తేడా తెలుసున్నాను. విజయభాస్కర్ రెడ్డి గారి ఆత్మ మాత్రం ఖచ్చితంగా శోభిస్తుంటుంది. ఆ గొప్ప మనిషి ఖచ్చితంగా ఆయన ఆత్మకు శోభిస్తుంటుందని నేనైతే అనుకుంటున్నా. లేకుంటే ఇటువంటి ఆరోపణలు ఇటువంటివన్నీ ఏంటివండి? ఒక్క టీటీడీ కళ్యాణ మంటపాలే మనము 5 కోట్లతో గుండాల్లో 3 కోట్లతో డోన్లో ఇంకా పూర్తి కాలే అంటారు. అంటే ఒకటేసారి పూర్తి అయిపోతాయి అన్ని కంప్లీట్ అవుతాయి. ఏది మనం ఇల్లు కట్టుకుంటే మొత్తం కంప్లీట్ అవుతుందా? కట్టుకుంటాము, దాని తర్వాత పెయింట్ వేసుకుంటాము, దాని తర్వాత సామాన్ తెచ్చుకుంటాము, దాని తర్వాత ఫర్నిచర్ తెచ్చుకుంటాము, ఒకటే రోజు అన్ని తెచ్చుకుంటాము గృహప్రవేశం టైం. అసలు నీళ్ళంట. అవును, వేసవి కాలము ఇబ్బంది అయింది, రాష్ట్ర వ్యాప్తంగా కరువు ఉంది, మనకొక్కరికే కాదు. అయినా మీ సామర్థ్యం చెప్తా. 1995లో ఈ ప్రాంతానికి ఇబ్బంది ఉందని చెప్పి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా నంద్యాల వాటర్ సప్లై స్కీమ్ కింద మనకు పామిడి నుంచి పెట్టినారు. ఒరిజినల్గా ఏమండి అది 14 ఊర్లకు, అంటే మాందొడ్డి పోదొడ్డి నుంచి మొదలు పెట్టుకొని ఇక్కడ ప్యాపిలి టౌను, ఆ తర్వాత ఇటువైపు కలిచట్ల, ఇవన్నీ అటువైపు మళ్ళీ రాచవాండ్లపల్లె, అవన్నీ మామిళ్ళపల్లె. అయితే 2004 వచ్చేటప్పటికి కష్టం మీద కుంటుకుంటూ ఆ స్కీము, అంటే 11 కోట్ల స్కీమ్ ఏదైతే ఉందో కేవలం 2 గ్రామాలకు, అది కూడా పాక్షికంగా 2014 పూర్తి ఫెయిల్ అయింది. 2019లో మనం టేకప్ చేసిన తర్వాత ఈరోజు దానికి అదనంగా రిపేర్లు చేసి మరమ్మతు చేసి మళ్ళీ 10 కోట్లు, అంటే 11 కోట్లు 1995 లెక్కేస్తే 2019కి వచ్చేటప్పటికి దాని విలువ ఇంచుమించు 100 కోట్లు అవుతుంది దాదాపు. అట్లాంటిది 10 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు 14 కాదు 18 ఊర్లకు నీళ్లు ఇస్తా ఉన్నామే. నేను ఇప్పుడు మాట్లాడంగా అయినా కొరత ఉంది. ఎందుకు కొరత ఉందంటే మొత్తం బోర్లన్నీ ఎండిపోయినాయి. ట్రాన్స్పోర్టేషన్ పెట్టినాం, ట్రాక్టర్లు పెట్టినాం, ఇబ్బంది పడుతున్నాము, నీళ్లు లేవు అని ఊరికే సులభంగా ఇట్లా సులభమైన మాటలు చెప్తే ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందంటే ఎవరు మాట్లాడరు, సైలెంట్ అయిపోతారు. బాధ్యత నాదే, వాళ్ళది కాదు బాధ్యత. వాళ్ళే కానీ ఇవన్నీ బాగా చేసింటే గానా మనం ఈరోజు ఇంత కష్టపడాల్సిన అవసరం వచ్చినా? అసలు ఆశ్చర్యంగా ఉంది. ఇంకోటి మాట మాట్లాడితే ఏమంటారు, ఈయనను ఓడించడమే మా లక్ష్యం అంట. ఎందుకంటే నన్ను ఓడించేదాన్ని మీకెందుకు లక్ష్యం? అంటే నాకు మీకేముంది? రాజకీయంగా నేను ఈ నియోజకవర్గంలో ఉన్నాను, ఇది మనకు సొంత నియోజకవర్గము. నాకు మీకేం పార్టీ లేదు, ఫ్యాక్షన్ లేదు, కొట్లాట లేదు, బంధుత్వాల ప్రాబ్లం లేదు, లేదా వ్యాపారాలు మనం కలిసి చేయలే. నన్ను ఓడించేదానికి మీకెందుకంత? నాకు అర్థం కాలే. మా లక్ష్యం మాట మాట్లాడితే ఓడించేదే మా లక్ష్యం. ఎందుకు? అది కాదు, మీరు వచ్చి నన్ను గెలిపించుకోండి, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అంటే ఒప్పుకుంటారు. కానీ నన్ను ఓడించి మీకేందండి లక్ష్యం? కేవలం నన్ను ఓడించేదే గిన మీకు ఆత్మతృప్తి అయ్యే పాట అయితే ఇంతమందిని ఇబ్బంది పెట్టేది ఎందుకు? మీకు నచ్చిన ఆట చెప్పండి, ఇద్దరం ఆట ఆడుకుంటాం, గెలుపోట్లం అక్కడ చూసుకుందాం. క్యారమ్స్ అంటే క్యారమ్స్, టెన్నిస్ అంటే టెన్నిస్, షటిల్ అంటే షటిల్, నీకు నచ్చిన ఆట చెప్పు, నేను వస్తా. అంటే కేవలం నన్ను ఓడించేది కదా నీకు కావాల్సిండేది? ఇంత కష్టపడి ఇంతమందిని ఎందుకు ఇబ్బంది పెట్టాలా నన్ను ఓడించేదానికి? అసలు ఇంకోటి, మీ పాలసీ ఏంది అని నన్ను ఓడించడం అంట. పాలసీ ఎందుకు అని అంటే అభివృద్ధి చేసినందుక ఓడించడం, రోడ్లు వేసినందుక ఓడించడం, నీళ్ళు ఇచ్చినందుక ఓడించడము, బళ్ళు కట్టించినందుక ఓడించడము, గుళ్ళు కట్టించినందుక ఓడించడము. ఎందుకండి ఓడించడము? శాంతి భద్రతలు బాగా పెట్టినందుక ఓడించడము. ఎందుకు నన్ను ఓడించడం ఎందుకు అంటే మీ పాలసీ ఏమంటే అభివృద్ధి ఎక్కడ చెందితే నన్ను కాదు అభివృద్ధిని ఓడించాలనేది మీ పాలసీ అని చెప్పి నేను తెలియజేస్తాను. మీకు నిజంగా అభివృద్ధి మీద చిత్తశుద్ధి ఉండింటే ఇన్ని గొప్ప మాటలు కాదు. లద్దగిరికి ఎందుకండి రోడ్ వేసుకోలే?
అంటే కన్న తల్లికి పిరికడ అన్నం పెట్టరు కానీ పిన్నికి మాత్రం బంగారు గాజులు దొరుకుతారంట. అంతేనా? నీకు ఇంత బ్రహ్మాండమైన చిత్తశుద్ధి ఉండి ఆలోచన ఉండి విజన్ ఉన్నప్పుడు లద్దగిరికి ఎందుకు వేసుకోలే అని చెప్పి. అసలు నిజంగా చెప్పాలంటే మీరంటూ ఒకవేళ రైల్వే మంత్రిగా సగం టైం అన్న ఢిల్లీకి కేటాయించి కూర్చొని గానా ఎన్నో ప్రాజెక్టులు ఇక్కడ తెచ్చుకునేదానికి అవకాశం ఉండిండు. ఒక డబ్బాల ఫ్యాక్టరీ, ఆ డబ్బాల ఫ్యాక్టరీ కూడా పూర్తి కాలే. దానికి తోడు మళ్ళీ ఆశ్చర్యం తెలుసిన, డబ్బాల ఫ్యాక్టరీ పూర్తి కానందుకు నాదంట బాధ్యత. ఇదే ఎక్కడండి అన్యాయం? ఏం మాట్లాడుతున్నారు అని. డబ్బాల ఫ్యాక్టరీ ఎప్పుడు 2014 ముందర, 2014 తర్వాత 2019 వరకు ఎవరు? తెలుగుదేశం పార్టీ. ఏ తెలుగుదేశం పార్టీ అయితే మీ నాయన రాజకీయ జీవితానికి మీరు మాట్లాడి మేము సమాధానాలు చెప్పుకుంటా, ఎంత అన్యాయం అండి ఇది. అసలు చెప్పుకుంటూ పోతే అసలు నిన్న గుండాల్లో ఏం మాట్లాడతారు తెలుసా? గుండాల్లో కొత్త రకం, గుడి లేక పూజ చేయడానికి పోతారు. గుడి పునర్నిర్మాణం జరుగుతూ ఉంది, నేను అధికారంలోకి వస్తే గుడి శాంక్షన్ చేస్తా అంటాడు. జరిగేదేంది? జరిగేదేంది? గుడి కడుతుంటే గుడి లేకపోయి నేను గుడి శాంక్షన్ చేస్తా అంటే ఇప్పుడు చేసే పని ఏంది? అసలు ఏంది? నాకైతే కొంచెము ఏదో డౌట్ఫుల్గా, ఎందుకంటే ఇది నాకైతే అర్థం కాలేదు, సబ్జెక్టే అర్థం కాలేదు. రోడ్లు మేము వేసిన రోడ్ల మీద రోడ్లు వేసినారంటే ఇది ఎక్కడన్నా విన్నారా? ఇది మేము వేసిన రోడ్ల మీద రోడ్లు వేయడం అనేది ఏంది? ఇది నాకు అర్థం కాలేదు. అంటే రోడ్ ఎక్కడ వేస్తారు ఎవరైనా కానీ, అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ రోడ్ ఎక్కడ? ఫస్ట్ బండ్ల రస్తా ఉంటుంది, బండ్ల రస్తా మీద పంచాయతీ రోడ్ అవుతుంది, పంచాయతీ రాజ్ రోడ్ మళ్ళీ ఆర్ఎన్బి రోడ్ అవుతుంది, ఆర్ఎన్బి రోడ్ మళ్ళీ నేషనల్ హైవే అవుతుంది. అట్లా రోడ్డు పెరుగుతూ అభివృద్ధి చెందుతూ వస్తుంది. నేను వేసిన రోడ్ల మీద అంటే అప్పుడు అంటే ఎక్కడి నుంచి లెక్కేయాలా? ఇది 1000 సంవత్సరాల నుంచి లెక్కేయాలా మనిషి బండ్ల రస్తా ఏర్పడినప్పటి నుంచి, అంతేనా? అసలు నాకైతే ఆశ్చర్యం కాదు. నీళ్లు నేను ఇస్తాను నీళ్ళు అంటే, మరి నీళ్ళు ఆల్రెడీ వచ్చింటే అంటే నీళ్లు ఎక్కడి వరకు వచ్చినాయి? ఇప్పుడు 350 కోట్లతో గాజులు తిన్న ప్రాజెక్టు బేతంచెర్ల సప్లై అవుతుంది. ఇంకో వారం 10 రోజుల లోపల బేతంచెర్ల మండలం అంతా క్లస్టర్ 1 క్లస్టర్ 2 పూర్తి అవుతుంది. నెక్స్ట్ రాబోయే వచ్చే నెల క్లస్టర్ 3 క్లస్టర్ 4 వస్తుంది. గోరకల్లు నుంచి వచ్చే క్లస్టర్ 3 క్లస్టర్ 4 పూర్తి అవుతున్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? నీళ్లు గోరకల్లు నుంచి తెచ్చి బేతంచెర్లకు తెచ్చి బేతంచెర్లలో శుద్ధి చేసిన నీళ్లు పంపింగ్ చేసి ఎంటైర్ నియోజకవర్గానికి 351 కోటి వాటర్ స్కీమ్ అయితే ఇంచుమించు 40 కోట్ల చిల్లర ఒక డోను మున్సిపాలిటీ, ఇంచుమించు 40 కోట్లు బేతంచెర్ల అంటే ఇంచుమించు 450 కోట్లతో వాటర్ స్కీము. ఎక్కడ నీళ్లు అంటారు? అంటే ఇప్పుడు పిల్లోడిని కంటానే స్ట్రేట్ అవే డిగ్రీస్ అవుతాడా? ఎక్కడైనా కానీ పిల్లోడు కన్నాక పెద్దగా అవుతాడు, పెద్దగా అయిన తర్వాత బడికి పోతాడు, బడికి పోయినాక ఇంటర్మీడియట్ వస్తుంది, ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి వస్తాడు. ఇంకా కనక ముందే డిగ్రీ చదవాలా అంటే అంత సులభంగా అయిపోతుంది ఇది. అరే 2.5 సంవత్సరం కోవిడ్ లేక ఇంకోటి లేక అల్లాడి నీళ్ళు వచ్చినాయా లేదా? ఈరోజు బేతంచెర్ల పట్టణంలో నీళ్ళు వస్తున్నాయా లేదా? పైప్ లైన్లు కనపడుతున్నాయా లేదా? పైపులు వేసినారా లేదా? ట్యాంకులు కట్టినారా లేదా? ట్యాంకులకు పెయింట్ కట్టినారంట. మీకు తెలుసునా? 76 ట్యాంకులు కట్టినాం డోన్ నియోజకవర్గంలో గత 2 ఏళ్లలో. 76 చరిత్రలో ఎక్కడ కట్టినారు? 76 ట్యాంకులు కట్టినాం. 76 ట్యాంకులు కట్టిన తర్వాత ఉన్న ట్యాంకులు మొత్తం ఎన్ని ట్యాంకులు ఉన్నాయో ఆ ట్యాంకులన్నీ రిపేర్ చేసినాం. సందులు క్రాక్లు ఇచ్చింటే మొత్తం రిపేర్ చేసి పెయింట్ చేసి రెడీగా పెట్టినాం. ఎందుకు? గోరకల్లు నీళ్ళు వస్తానే పైకి ఎక్కేయాలని. ట్యాంకుకు పెయింట్ కొట్టిన అంటే పెయింట్ కొట్టేది కూడా మీకు బాధనే. ఎంత అన్యాయం అండి. అందుకనే ఆ డబ్బాల ఫ్యాక్టరీ రాలే ఇంతవరకు. అసలు మీరేమి, మీ క్లారిటీ నాకు కావాల్సింది, మీ క్లారిటీ ఏమి? ఒకవైపు మీరేమంటున్నారు? డోన్ ఒక్కటేనా అభివృద్ధి రాష్ట్రం అంతా చేయాలా? డోన్ ఒక్కటేనా అభివృద్ధి రాష్ట్రం అంతా చేయాలి అంటే నువ్వే ఒప్పుకుంటున్నావు డోన్లో అభివృద్ధి జరిగిందని. మళ్ళీ ఇంకో ఏమంటావు? డోన్లో ఎక్కడుంది అభివృద్ధి అంటావు. ఇది ఏంది? ఒకటి బాగా ఆలోచన చేసుకోండి. ఆలోచన చేసుకొని క్లారిటీతో వస్తే నేను కూడా క్లారిటీతో సమాధానం. ఇది ఎట్లుందంటే ఊరుకూరునే మాట్లాడితే, ఇంతకుముందు ఒక సామెత చెప్పేవాళ్ళు, వినేవాడు పిచ్చోడైతే చెప్పేవాడు చంద్రబాబు అని. ఇప్పుడు దాన్ని మార్చాలా, వినేవాడు పిచ్చోడైతే చెప్పేవాడు ప్రకాష్ రెడ్డి అని. అసలు ఏమన్నా అర్థం ఉంది? ఏదో ఒక్కటి క్లారిటీగా తీసుకొని రండి. అసలు మీరు ఇప్పుడు ఒకటి నేను చేసిన అంటారు, ఏం చేసినారు? లేదా ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు మీరు వచ్చి చెప్పండి, నేను ఇది చేయదలుచు. ఇప్పుడు నేను ఇక్కడ పేదవాళ్ళందరూ కూడా పిల్లలకు చదువు అందాలి కాబట్టి బీసీ వెల్ఫేర్ స్కూల్ కమ్ కాలేజు, బేతంచెర్లలో బీసీ వెల్ఫేర్ స్కూల్ కమ్ కాలేజు, సోషల్ వెల్ఫేర్ స్కూలు,
ఐటీఐ, పాలిటెక్నిక్, అగ్రికల్చర్ పాలిటెక్నిక్, హార్టికల్చర్ పాలిటెక్నిక్, రెగ్యులర్ పాలిటెక్నిక్, ఐటీఐ, ఎంఎస్ఎంఈ, ఐటీటీఆర్, డ్రైవింగ్ ట్రాఫిక్ ఇన్స్టిట్యూట్, ఇట్లా మేము చెప్తున్నాము. ఇవన్నీ మేము చేస్తున్నాము, చేయబోతున్నాము అని. మీరు ఒక్కటి చెప్పండి, అసలు మీరు ఏం చేయదలుచుకున్నారు? రవాణాకు రోడ్లు, వ్యవసాయానికి నీళ్లు, తాగేదానికి నీళ్లు, ఇవన్నీ చెప్పేది కాదు, చేసినాము. బహుశా చాలా తక్కువ సార్లు చరిత్రలో ఫౌండేషన్ స్టోన్ వేయడము, దాన్ని ప్రారంభం చేయడము ఒకే వ్యక్తితో చేసే తక్కువ పరిస్థితుల్లో మన డోన్ నియోజకవర్గం అని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను.